నమస్కారం. కథానిధులకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ వల్లి కుమారస్వాముల వివాహం, గజాసుర సంహారం. అయితే తారకాసుర వధ అయిన తర్వాత కుమారస్వామి కైలాసానికి వెళ్ళి సుఖంగా సంతోషంగా అందరితోటి హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటాడనమాట. ఆ టైంలోనూ ఒకసారి నారద మహర్షి కైలాసానికి వచ్చి కుమారస్వామిని అడుగుతాడనమాట. ఏంటి ఇక్కడే ఉంటున్నావు, నీకంటూ దేవతల తాలూకా దేవతల సేనకి నిన్ను సేనాధిపతిని చేశారు కదా, మరి ఆ కార్యక్రమాలన్నీ చూడకుండా కైలాసంలో సేద తీరుతున్నావేంటి అని అడుగుతాడు నారదుడు. అంటే ఏం కాదు, కొంతకాలం తండ్రి గారి దగ్గర అమ్మ దగ్గర ఉందామని అలా ఉండిపోయాను, నేను ఏ పని చేయలేదు అని చెప్తాడనమాట. అయితే నీకు వివాహం చేసుకునే టైం దగ్గరకు వచ్చింది. ఇక్కడికి దగ్గరలోంచి పులిందుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ పులిందుడికి లేక సంతానం కలగలేదు. అప్పుడు వనంలో ఒక పాప దొరుకుతుంది. ఆ పాపను తెచ్చి పెంచుకుంటూ ఉంటారు. ఆ పాప అతిలోక సౌందర్యవతి, రతీదేవి అంతటి అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి నీకు కరెక్ట్ అయిన జోడి. నువ్వు పులిందరాజు దగ్గరికి వెళ్ళి, ఆ బిల్లులకు రాజు అనమాట పులిందరాజానికి రాజు పులిందుడు. అయితే అతనికి వెళ్ళి అడిగితే, నీకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అడుగు. చాలా అతిలోక సౌందర్యవతి, ఆ అమ్మాయి పేరు వల్లి, అసలు ఆ వల్లి పుట్టినదే నీకోసం అని చెప్తాడనమాట. చెప్పి నారదుడు సరే, ఇంకా నారదుడు ఆ అమ్మాయి తాలూకు గుణగణాలు చెప్పిన దగ్గర నుంచి ఇంకా కుమారస్వామికి ఆ అమ్మాయి మీద మనసు అవుతుందనమాట. అయితే అక్కడికి వెళ్దామని చెప్పి వనవిహారానికి అని వెళ్ళొస్తానని చెప్పి ఆ పులింద రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అలా తిరుగుతూ ఉంటాడనమాట. ఈ నారదుడు ఏం చేశాడు, ఇక్కడే సెలవు తీసుకుని కుమారస్వామి దగ్గర సెలవు తీసుకుని పులింద రాజ్యానికి వెళ్తాడు. ఆ పులిందుడిని కలుస్తాడు, ఆ రాజుని కలిసి, బిల్లుల రాజుని కలిసి, ఇలాగా నీకు శివుడితోటి వియ్యం అందడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. శివుడు కుమారుడు కుమారస్వామి అన్నాడు. కుమారస్వామి నీ కూతురికి వల్లికి సరైన భర్త, అందుకని కుమారస్వామికి ఇచ్చి నీ కూతురిని పెళ్లి చెయ్యి అని చెప్తాడనమాట. అయ్యో, శివుడు అంతటి వాడే అడిగితే ఇంకా ఇవ్వకుండా ఎలా ఉంటాను, తప్పకుండా పెళ్లి చేస్తాను అని చెప్పి నారదుడికి మాట ఇస్తాడు పులిందరాజు అనమాట. ఈ లోపల ఇతను అరణ్యాలకి తిరగడానికి వనవిహారానికి వెళ్తాడు కదా కుమారస్వామి. వెళ్ళి అక్కడ వల్లిని చూస్తాడనమాట. వల్లిని చూసి ఆవిడ వల్లి అవునా కాదా అని తెలుసుకోవడానికి అక్కడ చెలికత్తలు కూడా ఉంటారన్నమాట. చెలికత్తలు చెప్తారన్నమాట, నేను ఇలాగా శివుడి తాలూకా కుమారుణ్ణి, నా పేరు కుమారస్వామి, ఆవిడ ఎవరు అని అడిగితే, అదే అవునా మీరు శివుడి కుమారుడా అని చెప్పి ఆ చెలికత్త అంటుందన్నమాట. అవును, అతను ఖచ్చితంగా వల్లి ఏమో నిన్ననే మా రాజు పులిందరాజు ఏమో మాట ఇచ్చాడు నారదుడికి మాట ఇచ్చాడు పులిందరాజు, శివుడు కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని. అది మీరే వచ్చారనమాట, వెతుక్కుంటూ వస్తారని చెప్పారు. మీ తాలూకా మనస్సు తాలూకా ఇది ఎలాగైతే ఉందో, మీ మనసు తాలూకా ఇది ఏ విధంగా ఉందో, మా వల్లి కూడా మీ గురించే ఆలోచిస్తూ అక్కడ వనవిహారానికి అని వచ్చింది అని చెప్తాడనమాట. అయితే సరే అని చెప్పి ఆ వల్లిని వెళ్ళి కలుస్తాడనమాట. కుమారస్వామి కలిసి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా అంటే, లేదు నా తల్లిదండ్రుల అనుమతి ఉండాలి, కంపల్సరీగా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుందనమాట. అప్పుడు పులిందరాజు దగ్గరికి కుమారస్వామి వెళ్తాడు. ఏంటి, నేనే ఇంకా కైలాసానికి వచ్చి చెప్పాలి అని అనుకుంటున్నాను, నిన్నే నారదుల వారు సెలవిచ్చారు మీకు ఇచ్చి పెళ్లి చేయమని అని చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి శివుడికి వర్తమానం పంపించి పెళ్లి ఘనంగా జరిపిస్తాడు. వల్లి కుమారస్వాముల వివాహం అయిపోతుంది. ఈ వివాహం అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి కైలాసానికి వెళ్తారనమాట. ఈ లోపుని తారకాసుర వధ అయిన తర్వాత గజాసురుడు అని ఇంకో రాక్షసుడు మహాశివభక్తుడు అనమాట. శోణితపురంలో ఉంటాడు వాడు. ఉన్నవాడు ఏంటంటే గజాసురుడు తెగ ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు. గజాసురుడి పరిపాలనలో ప్రజలందరూ తెగ సుఖ సంతోషాలతో ఉంటారనమాట. అయితే అక్కడికి నారదుడు వెళ్ళి ఒకసారి, గజాసుర నువ్వు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నావు, కానీ శివుడిని నీ దగ్గరే ఉంచుకుంటే ఇంకా మంచిగా పరిపాలన చేయగలవు, కాబట్టి శివుడిని నీ దగ్గర ఉంచుకునేలాంటి మార్గాన్ని చూడు అని చెప్పి అంటాడనమాట. అనగానే గజాసురుడు ఇంక మళ్ళీ తపస్సు మొదలు పెట్టేస్తాడు శివుడి గురించి. అప్పుడు శివుడు ప్రత్యక్షంగా ఏం కావాలి అని అంటే, నువ్వు నా ఆత్మలోనే ఉండాలి, నేను చేసే పూజలన్నీ నువ్వు గైకొంటూ నా దగ్గరే ఉండిపోవాలి అని చెప్పి కోరుకుంటాడనమాట. గజాసురుడికి ఆ వరం ఇచ్చేస్తాడు ఈశ్వరుడు.
ఇచ్చేస్తే అప్పుడు సరే ఆ లింగ రూపంలో ఆయన వక్షస్థలంలో ఉండిపోతాడు. మన గజాసురుడి వక్షస్థలంలో లింగ రూపంలో ఈశ్వరుడు ఉండిపోతాడు. ఈశ్వరుడు ఉండిపోతే పార్వతీదేవి ఎంతకీ ఈశ్వరుడు ఎప్పుడూ కనిపించట్లేదేంటి, చాలా కాలం అయింది ఈశ్వరుడు బయటికి వెళ్ళి ఈ శివుడు ఇంటికి రాలేదు అని చెప్పి ఆవిడ దివ్య దృష్టితో చూసుకుంటే ఆ గజాసురుడు వక్షస్థలంలో ఉండిపోయాడని తెలుస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అన్న నా భర్తని లింగ రూపంలోనూ గజాసురుడు ఉంచేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎలాగైనా సరే శివుడిని వెనక్కి తెప్పించి ఆలోచన చెయ్యి, శివుడు లేకపోతే లయ జరగదు, లయకారకుడు శివుడు కాబట్టి అని చెప్పి అడుగుతుందనమాట. మేము చూస్తామని చెప్పి అప్పుడు విష్ణువు బ్రహ్మాది దేవతలందరినీ వెంట పెట్టుకుని ఆ సోణపురానికి వెళ్ళి గంగిరెద్దుల వేషంలో నందీశ్వరుడేమో గంగిరెద్దులా మారుతాడు, విష్ణుమూర్తి గంగిరెద్దులను ఆడించేవాళ్ళ మారి ఆ గజాసురుడు వీధిలోని తిరుగుతూ అంటే గంగిరెద్దులు ఎలా చెప్తే అలా వింటూ ఉంటాయి కదా, యజమాని ఎలా చెప్తే వింటూ ఉంటాయి కదా, అలా వింటూ ఇలా తల ఊపిస్తూ ఉంటే ఆ పైకి పిలుస్తాడు అనమాట. గజాసురుడు పైకి పిలిచి వాడి ఆస్థానంలో ఆ గంగిరెద్దుల ఆట చూపించమంటాడు. ఆ ఆట చూపించేటప్పుడు గంగిరెద్దు శివుడిని పొగుడుతూ అలా చేస్తూ ఉంటే శివుడు లోపల లింగాకారంలో ఉన్న శివుడు పొగిడితే ఏంటవుతాడంటే ఉబ్బిపోతాడు అనమాట. ఉబ్బులింగడు అంటారు. అందుకనే బాగా పొంగిపోయి ఇంకా 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 పెరిగిపోతున్నాడు అనమాట. ఆ వక్షస్థలంలో బాగా పెరిగిపోతాడు గజాసురుడు వక్షస్థలంలో. అలా పెరిగిపోయి ఇంక నేను చావు తప్పదు అని గజాసురుడు అనేసుకుంటాడనమాట. అనేసుకుని శివ రక్షించు అని గట్టిగా కేకేస్తాడనమాట. నిన్ను రక్షించడం అన్నది తర్వాత విషయం, నువ్వు మాత్రం ఇప్పుడు నీకు చావు తప్పదు, ఏం కావాలో కోరుకో అంటాడనమాట శివుడు. అయితే ఎప్పుడు నా చర్మాన్ని నువ్వు ధరించాలి, నా చర్మాన్ని నువ్వు ధరించాలని ఫస్ట్ కోరుతాడు. ఎప్పుడూ నీ సన్నిధిలో నేను ఉండాలి, నా తల ఎప్పుడూ పూజలు అందుకోగలగాలి, అది రెండో కోరుతాడు. అలా ఆ రెండు కోరికల కొరకు తదాస్తు అంటాడు. ఈశ్వరుడు చంపేసిన తర్వాత ఈ ఇది గజాసురుడు వధ అయిపోయిందన్న విషయం కైలాసానికి పార్వతీదేవికి కబురు తెలుస్తుంది. అప్పుడు ఆవిడ సరే గజాసురుడు వధ అయిపోయింది కాబట్టి నా శివుడు ఇంటికి వస్తాడని చెప్పి ఇంకా గృహదేవతలకి నేను పూజ చేసుకోవాలని చెప్పి తలస్నానం చేద్దామని లోపలికెళ్ళి ఈ వినాయకుడిని కాపలా పెడుతుందనమాట. నేను తలస్నానం చేసి వచ్చిన దాకా ఎవరిని లోపల పంపించద్దు అని అమ్మ ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ప్రమద గణాలను చూసుకుంటూ అక్కడే ఉంటాడనమాట వినాయకుడు. ఈ ఈశ్వరుడు అక్కడ గజాసుర వధ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత అందరూ కలిసి విష్ణుమూర్తి అందరూ కలిసి కైలాసానికి వస్తారు. వచ్చి లోపలికి వెళ్ళనివ్వపోయేసరికల్లా నువ్వు ఎవడవిరా అసలు నన్ను లోపలికి వెళ్ళపోవడానికి అని చెప్పి ఖండించేస్తాడు, అతని తలను ఖండించేస్తాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి చాలా బాధపడుతుంది, వినాయకుడి తలను ఖండించాడని. అప్పుడు అయితే సరే ఇప్పుడే గజాసురుడికి వరం ఇచ్చాను, ఆ గజాసురుడి తలను తీసుకొని రండి అని వాడు ఉత్తర దిక్కుకి తల పెట్టుకుని ఎప్పుడో పడుకున్నాడట. ఇప్పుడు ఖండించడం కాదు, అది ఆ గజాసురుడు చనిపోయాడు కాబట్టి అతని తలను పట్టుకొని రమ్మని కిందకి పంపిస్తాడు నందీశ్వరుడిని. అప్పుడు గజాసురుడి తల వస్తే ఆ గజాసురుడి తలని వినాయకుడికి అతికించి ప్రాణం పోస్తాడనమాట. అప్పుడు పార్వతీదేవి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఆ తర్వాత ప్రమదగణాలకి అధిపతిని చేసి విష్ణువు అందరూ కూడా వినాయకుడికి బోల్డన్ని వరాలు ఇస్తారనమాట. అందరు దేవతలు కూడా వినాయకుడికి బోల్డన్ని వరాలు ఇచ్చి ప్రథమంగా నిన్ను పూజిస్తేనే కానీ ఏ పని సవ్యంగా జరగదు అని చెప్పి ఒక వరాన్ని ఇస్తారన్నమాట. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.